హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హాల్. అయితే ఈరోజు మనం చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూసుకుందామండి. మనం ఫస్ట్ నీట్గా చికెన్ క్లీన్ చేసేసుకొని ఆ చికెన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసామండి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసాము. ఇప్పుడు రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాం. ఇది రైస్ ఫ్లోరు 2 టేబుల్ స్పూన్స్. ఒక పావు టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నామండి. ఒక ఫుల్ స్పూను చిల్లీ పౌడర్ యాడ్ చేసిన, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఒక పించ్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నా. నేను టేస్ట్కి సరిపడినంత యాడ్ చేస్తున్నా. మీ టేస్ట్కి సరిపడినట్టు మీరు యాడ్ చేయండి, సరిపోతుందండి. ఒక ఫుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. నేను ఒక 1 ఫుల్ స్పూను ఆచి చికెన్ మసాలా కూడా వేస్తున్నా. 1 ఫుల్ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసాం. ఒక 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుందామండి. ఇప్పుడు ఇది మంచిగా వేద్దామండి. మనం మంచిగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక ½ అన్ అవర్ మ్యారినేట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. మంచిగా మిక్స్ చేసి లిడ్ పెట్టేసి పక్కకు ఉంచేసేయాలండి. ఒక ½ అన్ అవర్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక ½ అన్ అవర్ తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నామండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనము మ్యారినేట్ అయిన చికెన్ కొంచెం కొంచెంగా తీసి అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇప్పుడు వేగిన తర్వాత తీసి టిష్యూ పేపర్లో మనకి చికెన్ మొత్తము ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక 4 టేబుల్ స్పూన్స్ ఒక పాన్లో ఆయిల్ తీసుకోవాలండి, వేరే పాన్లో. ఇప్పుడు వేడెక్కిందండి ఆయిల్. చిల్లీస్, గ్రీన్ చిల్లీ అలా స్లైసెస్గా కట్ చేసుకుని మధ్యకి యాడ్ చేస్తున్నాం. ఇంకా ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి హోటల్ స్టైల్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం మీకు అవైలబుల్గా ఉంటే క్యాప్సికమ్ కూడా ఇలానే కొంచెం స్క్వేర్ షేప్లో ఇట్లా కట్ చేసుకుని పెద్ద ముక్కలు వేసుకుంటే అచ్చము మనకి హోటల్ స్టైల్లోనే ఉంటుందండి. హెల్తీగా తినొచ్చు హోటల్ స్టైల్లో. కొంచెం సోయా సాస్ యాడ్ చేస్తున్నామండి. సోయా సాస్ కూడా వేసాము. గ్రీన్ చిల్లీ సాస్ వేసాను. 2-3 టేబుల్ స్పూన్స్. మీకు ఇష్టం ఉంటేనే, స్వీట్ ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి, లేదంటే అట్లా స్పైసీగానే తినచ్చు. నేనైతే మా పిల్లలు ఇష్టంగా తింటారనేసి టొమాటో కెచప్ యాడ్ చేశాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసామండి. ఇప్పుడే మనకి ఇలా కొంచెం క్రిస్పీగా ఆనియన్స్ ఇవి తగులుతుంటేనే బాగుంటుంది. క్యాప్సికమ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. మరి అవైలబుల్గా లేదు కాబట్టి మేము వేయలేకపోయాను. కొన్ని గార్లిక్ ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని గార్లిక్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. కార్న్ ఫ్లోరు ఒక టేబుల్ స్పూన్ వేసేసి, ఫుల్ టేబుల్ స్పూను ఉండలు లేకుండా మనం ఇట్లా వాటర్లో వేసి మంచిగా మిక్స్ చేసుకుని ఈ మిక్చర్ ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకుందామండి. ఉండలు లేవు కోసము ఈ మిక్చర్, కార్న్ ఫ్లోర్ వాటర్ మిక్చర్ యాడ్ చేసామండి. ఇందులో కొంచెం దీన్ని థిక్ అవ్వనివ్వాలి. మీకు కావాలంటే ఇందులో సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాను. మరి కొంతమందికి నచ్చదు, అట్లా కూడా తినచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ గ్రేవీలో చికెన్ యాడ్ చేసేసి మంచిగా టాస్ చేసుకోవాలండి. ఇలా టాస్ చేసుకోవాలి.
జస్ట్ ఒక 2 సెకండ్స్ అట్లా ఉంచేసుకుని మనం మొత్తం మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసి పైనుండి కొత్తిమీర యాడ్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. మన యమ్మీ అండ్ టేస్టీ చిల్లీ చికెన్ ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా రెడీ అయిపోయిందండి. నచ్చితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి.